గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో ఎస్ఎస్సి జీడీ కోచింగ్ మరియు ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ అనేది ప్రారంభమైంది. సో ఇప్పటికే విద్యార్థులు 65 మంది దాకా జాయిన్ అవ్వడం జరిగింది. సో చూడండి మై డియర్ స్టూడెంట్స్, సో మనకి చాలామంది విద్యార్థులు గుంటూరు ఏఆర్ఓ, అలాగే వైజాగ్ ఏఆర్ఓ, సికింద్రాబాద్ ఏఆర్ఓ విద్యార్థులు, అలాగే బెంగళూరు ఏఆర్ఓ విద్యార్థులు చాలామంది సార్ వస్తాము ఇంకొక 15 డేస్ 20 డేస్ అలాగే సంక్రాంతి పండుగ చూసుకొని వస్తామంటున్నారు. చూడండి, ఎందుకంటే అవకాశం అనేది మళ్ళీ రాదు. మనకి ఇప్పటికే ఇండియన్ ఆర్మీ మనకు అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకు జనవరి 7వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు ఆన్లైన్ చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి, సో మనకి ఫస్ట్ వీక్లో అనేది రిలీజ్ చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే మనకి 1 మంత్ అనేది ఉంటుంది అది ఆన్లైన్ అప్లికేషను. సో మనకి చాలామంది నిర్లక్ష్యం చేసుకోవద్దండి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేది సిబిఎస్ సిలబస్లో ఉంటుంది బాబు. సో మనకి ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్కి ఈ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్కి చేంజ్ అయిపోయింది పూర్తిగా. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అర్థమెటిక్, రీజనింగు, సో జీకే, జిఎస్, సో ఎవరైతే హార్డ్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. సో మీకు అప్పుడు ఫిజికల్ అనేది మీకు ఈజీగా అనిపిస్తుంది. సో మీరు నిర్లక్ష్యం చేసుకోవద్దండి. సో లాస్ట్ ఇయర్ చూసారు, బెంగళూరు ఏఆర్ఓ రిజల్ట్ వచ్చిన 20 డేస్లోనే మీకు ఫిజికల్ కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన 20 డేస్ అంటే 3 వారాలకి ఫిజికల్ పెట్టేశారు వాళ్ళు. అలాగే మన గుంటూరు ఏఆర్ఓ కూడా ఈసారి అతి త్వరలోనే ఫిజికల్ కూడా ఉండబోతుంది కూడా. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్క విద్యార్థి, సో టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు. సో మనం ఆర్మీ జాబ్ అనేది సో ఎవరు సొంతం కాదు. సో తప్పకుండా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి 100% అనేది తప్పకుండా జాబులు వస్తాయి. కానీ మీరు ఫోకస్ అనేది ఉండాలా. మీరు కాన్స్టెంట్గా మీరు ఏదైతే మీరు డ్రీమ్ పెట్టుకున్నారో 100% ఆ డ్రీమ్ వైపు మీరు వెళ్ళాలి. మీ తల్లిదండ్రులకు ఉంది, ఖచ్చితంగా మా కొడుకు, మా పిల్లలు సెటిల్ కావాలి, సో భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని మీ తల్లిదండ్రులకు ఉంది. కానీ చాలామంది యువతలో సో చాలా తక్కువ ఉంది ఆ కసి పట్టుదల. ఎవరైతే కసి పట్టుదల ఉందో వాళ్ళే భవిష్యత్తులో సో మంచిగా సమాజంలో గౌరవించబడుతున్నారు, సమాజంలో మంచిగా సెటిల్ అవుతున్నారు. సో మిగతా విద్యార్థులు ఇంకా చూసిందే, సో మన బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ సో చెన్నై నగరాల్లో 8,000కి 10,000కి ఉద్యోగాలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అగసాట్లు పడుతున్నారు. సో యువతకి మేలుకోండి. మీకు ఇచ్చే సందేశం ఒకటే, మా అకాడమీకే జాయిన్ అవ్వని చెప్పట్లేదు, ఏ అకాడమీకైనా మీరు వెళ్ళండి. సో అవకాశాలు అనేది మిస్ చేసుకోవద్దండి. 2025లో డిఫెన్స్ రంగంలో చాలా వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్ నేవీ, అగ్నివీర్ ఇండియన్ ఆర్మీలో. సో అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో కూడా ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ మాత్రమే మనకి ఎగ్జామ్స్ అనేది టైం ఉంది. విద్యార్థులారా, మీ భవిష్యత్తుకి మీరే బంగారు పాట పరుచుకోవాలి. సో కంపల్సరిగా మీ భవిష్యత్తుని మీరు కలలు అన్నట్టుగానే మీరు నిర్మించుకోవాలి. మీ భవిష్యత్తును అంటే తప్పకుండా నిద్రాహారాలు ఒక 6 నెలలు సో మనం కఠోరమైన సాధన చేయగలిగితేనే సో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. సో ఇప్పటికే గుంటూరు ఏఆర్ఓ విద్యార్థులు చాలామంది, సార్ గుంటూరు ఏఆర్ఓ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వదులుతారు, సో మాకు చాలా టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది అని చాలామంది కాల్ చేస్తున్నారు, చాలామంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే గుంటూరులో ఫిజికల్ కంప్లీట్ అయ్యారో, అలాగే సికింద్రాబాద్లో ఎవరైతే ఫిజికల్ కంప్లీట్ అయిపోయి మెడికల్ కంప్లీట్ అయిపోయారో ప్రతి ఒక్క విద్యార్థులు సో వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే మనకి ఇండియన్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఏదైతే మనకు కాంచీపురంలో జరగాల్సిన ర్యాలీని ఒక 1 వీక్ మళ్ళీ పోస్ట్పోన్ చేసి ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ మధ్యలో మళ్ళీ ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కంప్లీట్ అయిపోగానే సో నర్సింగ్ అసిస్టెంట్వి, అలాగే గుంటూరువి, బెల్గాంవి, సికింద్రాబాద్వి, అలాగే నార్త్ ఇండియాలో ఒక 5-6 ఏఆర్ఓలవి అన్నీ కలుపుకొని ఒకేసారిగా ఫిబ్రవరి మనకి 2nd వీక్లో మెరిట్ లిస్ట్ అనేది రిజల్ట్ రాబోతుంది. మీరు ఫిబ్రవరి లాస్ట్ కల్లా మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోతున్నారు. సో కంపల్సరీగా వేకెన్సీస్ అనేది చాలా ఉన్నాయి. మీరు ఎటువంటి భయపడద్దండి, అధైర్యపడద్దండి. సో అనవసరంగా ఏజెంట్లు నమ్మి మోసపోకండి. సో మై డియర్ స్టూడెంట్స్, కంపల్సరీగా మీరు ఇంకా ఇండియన్ ఆర్మీలో ఈసారి తప్పకుండా జాబ్ సాధించాలి. 100% అనేది మేము మా సమాజంలో, మా బంధువుల్లో, సో మా ఊర్లో మేము తలెత్తుకొని గర్వంగా సో మేము ఉండాలనుకున్న ప్రతి ఒక్క యువతకి చెప్తున్నా, ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో ఇప్పటికే కఠోరంగా ఫిజికల్ కోచింగ్, కఠోరంగా ఎగ్జామ్ కోచింగ్ అనేది ప్రారంభమైంది. సో ఇప్పటికే ఉమెన్ మిలిటరీ పోలీస్ అమ్మాయిలు కూడా మన అకాడమీలో సో ఎగ్జామ్ కోచింగ్ మరియు ఫిజికల్ కోచింగ్ అనేది ప్రారంభమైంది. ఇప్పటికే అమ్మాయిలు 4 దాకా జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి కూడా సో ప్రిపేర్ చేస్తున్నాం ఇండియన్ ఆర్మీ ఉమెన్ మిలిటరీ పోలీస్కి, అలాగే ఎస్ఎస్సి జీడీ, సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్ వీటన్నిటికీ. సో ప్రతి ఒక్క యువత సో
యువతులు సో ప్రతి ఒక్క అమ్మాయిలు అబ్బాయిలు సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో మీరు వీలంత త్వరగా మీరు యూనిఫామ్ వేయాలి సో దేశానికి సేవ చేయాలి అని ప్రతి ఒక్క యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తు బంగారు పట్టపరుచుకుంటారని సో తెలియజేస్తూ శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. నా పేరు ఓబ్లేస్. జై హింద్, జై భారత్ మాత.